नमस्कार, आदाब, गुड ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఇది ఛాంపియన్లను తయారు చేసే వేదిక. ఇక్కడ ఛాంపియన్షిప్లకి పట్టం కట్టేటువంటి వేడుక జరుగుతుంది. మరి అలాంటి ఛాంపియన్ అవ్వాలనే కుతూహలంతో మన ముందుకు వస్తున్న పిల్లల్ని కలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ క్విజ్ షో. ఈ రోజు మన మొదటి కంటెస్టెంట్ హైదరాబాద్ నుంచి వస్తోంది హర్షిత. తన తల్లి నీరజ గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ హర్షిత. హాయ్ మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్. హర్షిత ఛాంపియన్ అవ్వాలని కోరుకుంటోంది. ఎస్ మ్యామ్. కానీ నువ్వనుకుంటున్నావా నీ బదులు మీ అమ్మగారు కానీ నీ ఇంట్లో కానీ ఇంకెవరైనా ఫ్రెండ్స్ కానీ అనుకున్నారా? ఇక్కడికి రావాలన్న ఆలోచన ఎవరిది? ఫస్ట్ మా మదర్ మ్యామ్. తర్వాత నేను హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వచ్చాను. ఆల్ ది బెస్ట్ యూ తల్లి. ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్ ఫ్రమ్ వివేకానంద హై స్కూల్, షాపూర్ నగర్. నీరజ్ గారు, ఛాంపియన్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? రోజు రెగ్యులర్ గా చూస్తాను. ఇక్కడికి మీ అమ్మాయిని పంపించాలన్న ఆలోచన మీదేనమాట? చాలా ఇంట్రెస్ట్ ఉంది మేడం, అందుకే తీసుకొచ్చి. గుడ్. ఎలా వచ్చారు సెలక్షన్స్ కి? స్కూల్లో ఎంట్రీనా లేకపోతే పేపర్ లో చూసారా? ఎలా వచ్చారు? ఇక్కడ టీవీలో అనౌన్స్మెంట్ చూసి వచ్చాం మేడం. ఓకే, సో మీకు కూడా అవకాశం ఉంటుంది అని మీరు ముందు నమ్మారా? నమ్మాను మేడం. గుడ్, ఆల్ ది బెస్ట్ అమ్మా. మరి మీ అమ్మాయి చాలా బాగా చేయాలని, పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలని బెస్ట్ విషెస్ ఇవ్వండి. మదర్స్ పోడియం దగ్గరకు వచ్చేసేయండి. ఆల్ ది బెస్ట్. ఈ రోజు మన నెక్స్ట్ కంటెస్టెంట్ విజయనగరం నుంచి వస్తున్నాడు అఖిల్. తన తల్లి రాజలక్ష్మి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ అఖిల్. హాయ్ మ్యామ్. ఏం చదువుతున్నావు? 9th క్లాస్ ఇన్ బీసెంట్ స్కూల్ ఫ్రమ్ విజయనగరం. గుడ్. అండ్ ఛాంపియన్ లోకి రావాలన్న కోరిక ఎవరిది? మా మదర్. ఎలా? ఇంట్లో రోజు ఛాంపియన్స్ చూస్తూ ఉంటాను. అయితే ఒకరోజు టీవీలోని ఆడిషన్స్ వచ్చాయి, సెలక్షన్స్ అవుతున్నాయని చూసి వెళ్ళాను. వెరీ గుడ్. అలా వెళ్ళమని చెప్పింది అమ్మేనా? ప్రోత్సహించింది అమ్మేనా? ఎస్. వెరీ గుడ్. అమ్మ నమస్తే. రాజలక్ష్మి గారు, ఏం చేస్తుంటారు మీరు? హోమ్ మేకర్. అఖిల్ ని పంపించాలన్న ఆలోచన మీదే అని మీ బాబు చెప్పాడు. ఛాంపియన్ అంటే బాగా ఇష్టమా మీకు? ఎస్ మేడం. ఎందుకు ఇష్టం అండి? జీకే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. నేను కూడా చిన్నప్పటి నుంచి క్విజ్ పోటీలు ఎక్కువ పాల్గొని ఫస్ట్ వచ్చేదాన్ని. వెరీ గుడ్. అదే తనకు కూడా వస్తుందని. వెరీ నైస్. రాజలక్ష్మి గారు, ఎప్పుడైనా మదర్స్ కి ఛాంపియన్ లో క్విజ్ పోటీ పెట్టినప్పుడు మీరు తప్పకుండా పాల్గొనాలి మరి. తప్పకుండా. ఓకే అమ్మా, మీ అబ్బాయికి ఈ రోజు బెస్ట్ విషెస్ ఇవ్వండి. మదర్స్ పోడియంకి వచ్చేయండి. ఆల్ ద బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ప్రవల్లిక తెనాలి నుంచి వస్తోంది. తన తల్లి నాగజ్యోతి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ ప్రవల్లిక. హాయ్. ఎంత పొడుగ్గా ఉన్నావో సుందరి. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. ఎక్కడ? శ్రీ చైతన్య టెక్నో స్కూల్, తెనాలి. వెరీ గుడ్. అమ్మ నాగజ్యోతి గారు, మీ అమ్మాయి చాలా సైలెంట్ అని నేను అనుకుంటున్నాను. చాలా సైలెంట్ గా ఉంటుందండి. మీ లాగ్ కాదనమాట? లేదు. ఎవరి పోలికి వచ్చింది మరి? వాళ్ళ నానమ్మ. ఓకే, సైలెంట్ గా ఉన్న వాళ్ళు షార్ప్ గా కూడా ఉంటారని అనుకుంటున్నాను. మీ అమ్మాయి షార్ప్ గా ఉంటుందా? చాలా షార్ప్ గా ఉంటుంది. అమ్మాయిలో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? సైలెంట్ గా ఉంటుంది. ఓన్లీ రీడింగ్ బుక్స్ ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. బుక్స్. ఛాంపియన్ కి రావాలన్న కోరిక ఎవరిది నాగజ్యోతి గారు? వాళ్ళ నాన్నగారు ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళ నాన్నగారి కోరికైనా అవకాశం మాత్రం మీకే వచ్చింది చూడండి. ఆల్ ది బెస్ట్ అండి. మరి మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. బెస్ట్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ నందిగామ నుంచి వస్తున్నాడు జ్ఞాన్దీప్. తన తల్లి ఉమామహేశ్వరి గారితో కలిసి లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ జ్ఞాన్దీప్. హాయ్ మ్యామ్. చక్కటి పేరు. థ్యాంక్ యూ మ్యామ్. అంటే అర్థం ఏంటి? జ్ఞానంగా మంచిగా ఆలోచిస్తూ ఉంటాడని. జ్ఞానం అనేది దీపం లాంటిది. అలాంటి ఆ విజ్డమ్ దీపం నీలో కూడా ఉందని అనుకుందాం. సో నీకు ఆ పేరుకు తగ్గట్టుగా మంచి లక్షణాలు ఏమైనా వచ్చినాయా? స్కూల్లో కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటాడు బాబు. బ్యాడ్ వర్డ్స్ అట్లా మాట్లాడే వాళ్ళని పక్కన కూర్చొనివ్వడం. నా పక్కన కూర్చోవాలంటే మంచి వర్డ్స్ మాట్లాడితేనే కూర్చోండి, లేకపోతే వద్దు అని చెప్తాడండి. స్కూల్లో అందరూ మారిపోయారు మా బాబు మూలాన.
వెరీ గుడ్ జ్ఞాన్ది. మరి మీ అబ్బాయికి ఈ రోజు ఆల్ ది బెస్ట్ చెప్పండి. మదర్స్ పోడియంకి వచ్చేసేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ధర్మవరం నుంచి వస్తోంది కీర్తి తల్లి శశికళ గారితో కలిసి. లెట్స్ వెల్కమ్ దెమ్. హాయ్ కీర్తి. హలో మేడం. నువ్వు ధర్మవరం నుంచి వచ్చావు కదూ? అవును. దేనికి ప్రసిద్ధి ధర్మవరం? పట్టు చీరలకు. పట్టు చీరలకు ప్రసిద్ధి. ఎప్పుడన్నా చూసావా ధర్మవరం పట్టు చీరలు? మేము ఉన్నది ఎక్కడే కాబట్టి రోజు చూస్తూనే ఉంటాం. ఎలా నేస్తారో కూడా నీకు తెలుసా? లైట్ గా తెలుసు. ఓకే, ఏం చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? 9th క్లాస్ ఇన్ భాష్యం పబ్లిక్ స్కూల్ ధర్మవరం. వెరీ గుడ్. అమ్మ నీతో పాటు వచ్చారు. శశికళ గారు నమస్తే. నమస్తే మేడం. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే, మీ అమ్మాయి గురించి చెప్పండి. మా అమ్మాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇట్లా ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ మేడం. సో ఇంట్రెస్ట్ అమ్మాయిదే అంటారు. అమ్మాయికి ఎక్కువ ఉంది మేడం. ప్రోత్సాహం మీది? వాళ్ళ నాన్నది ఎక్కువ మేడం. అరే, ఇక్కడ ఫాదర్స్ కూడా అవకాశం ఉంటే వాళ్ళ నాన్నగారు పక్కన ఉండేవాళ్ళేమో. అవు కదా. బట్ యూ మదర్స్ ఆర్ లక్కీ. అవును ఓకే, మేడం. మీ అమ్మాయికి బెస్ట్ విషెస్ చెప్పండి. ఆల్ ద బెస్ట్ నాన్న. సో 5 కంటెస్టెంట్స్ పరిచయాలు అయిపోయాయి. అమ్మలు రెడీగా ఉన్నారు, మా పిల్లలు రెడీగా ఉన్నారు, నా దగ్గర క్వశ్చన్స్ కూడా రెడీగా ఉన్నాయి. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మొట్టమొదటి రౌండ్ పంచ్ పటాకా. పంచ్ పటాకాలో ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న ఇస్తాను. ప్రతి ఒక్క క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పగలిగితే 10 పాయింట్స్ ఇస్తాను. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ఇంకా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఏం చేయగలుగుతారు? మనకి లైఫ్ లైన్. మదర్స్ హెల్ప్ లైన్ ఉపయోగించుకోవచ్చు. సో రూల్స్ మీకు తెలుసు, ఏం చేయాలో తెలుసు. నా డైలాగులు కూడా మీరే చెప్పేస్తున్నారు, కానీ నా క్వశ్చన్స్ మాత్రం మీరు చెప్పకండి. ఎందుకంటే నా క్వశ్చన్స్ చెప్పడమే వచ్చు, ఆన్సర్స్ చెప్పడం రాదు. ఆన్సర్స్ మీరు చెప్పండి, పాయింట్స్ నేను ఇస్తాను. పాంచ్ పటాకాలో హర్షిత ఫ్రమ్ హైదరాబాద్, నీకోసం మొదటి ప్రశ్న. ఈ 4 31 రోజులు ఉండే నెల ఏది? నీ ఆప్షన్స్: ఏ మార్చ్, బి ఏప్రిల్, సి సెప్టెంబర్, డి నవంబర్. మార్చ్. మదర్స్ హెల్ప్ అడగవా? ఏంటండి మీకు అవకాశం ఇవ్వట్లేదు మీ అమ్మాయి నీరజ్ గారు? 31 రోజులు ఉండే నెల అంటే మార్చ్ అంటుంది ఏంటి? కరెక్టే కదా మేడం? నీరజ్ గారు అంటున్నారు 31 రోజులు కరెక్ట్ అని. హర్షిత మార్చ్ పక్కా. అండ్ పక్కా అయితే నేనేం చేయగలను? 10 పాయింట్స్ తీసేసుకోండి. దట్స్ ది రైట్ ఆన్సర్. అఖిల్ ఫ్రమ్ విజయనగరం, నీ ప్రశ్నకు నువ్వు సిద్ధమా? ఎస్. నీ ప్రశ్న: గ్రీన్ హౌస్ అనేది వేటిని పరిరక్షిస్తుంది? నీ ఆప్షన్స్: ఏ పులులు, బి మందులు, సి మొక్కలు, డి పుస్తకాలు. సి మొక్కలు. పక్కా? పక్కా. మదర్ని అడుగుదామా? ఫిక్స్. సి మొక్కలు ఫిక్స్. వద్దా? అమ్మకి అసలు అవకాశమే ఇవ్వద్దా? అసలు అమ్మ వైపు కూడా చూడలేదు నువ్వు. మా అమ్మకు ఒక అవకాశం ఇచ్చి చూద్దాం నాన్న. ఓకే. రాజలక్ష్మి గారు, గ్రీన్ హౌస్ వేటిని పరిరక్షిస్తుంది అంటే మొక్కలని మీ అబ్బాయి అనుకుంటున్నాడు. ఎస్ మ్యామ్. మొక్కలని మీరు అనుకుంటున్నారా? మీ అబ్బాయి ఫిక్స్ అయిపోయాడు కాబట్టి సింగిల్ లైన్ కి మీరు ఫిక్స్ అయ్యారా? లేదు, మొక్కలే కరెక్ట్ ఆన్సర్, కానీ పక్కాగా ఉంటుంది ఆన్సర్ మా అబ్బాయి. నాకు అర్థమవుతుందండి, స్థిరంగా చెప్తున్నాడు, చూపు మార్చకుండా 1 లైన్ లో పని చేస్తున్నాడు నన్ను. మొక్కలు కరెక్ట్ ఆన్సర్. అఖిల్ 10 పాయింట్స్. 10 పాయింట్లు ఇచ్చిన తర్వాత చిన్న చిరునవ్వన్న రావచ్చేవు. ప్రవల్లిక, ఇప్పుడు నీ అవకాశం. రెడీయా? ఈ కింది వాహనాల్లో సాధారణంగా వేటికి 6 చక్రాలు ఉంటాయి? నీ ఆప్షన్స్: ఏ సైకిల్, బి కార్, సి మోటార్ బైక్, డి ట్రక్. డి ట్రక్. డి ట్రక్. అమ్మకు అవకాశం ఇవ్వవా? ఏమండి, మీ అమ్మాయికి అవకాశం ఇవ్వనంటున్నా కూడా మనం చెప్పి చూద్దాం. ఎస్, డి ట్రక్. డి ట్రక్ అనే అనుకుంటున్నారు. ప్రవల్లిక, నువ్వు అదే అన్నావు, మీ అమ్మ అదే అంటున్నారు, అందుకని నేను కూడా అదే అంటున్నాను. 10 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ ప్రవల్లిక. జ్ఞాన్దీప్ ఫ్రమ్ నందిగామ, నీ ప్రశ్న: ఈ 4 ఏ లెన్స్ ఐబాల్ ని తాకుతుంది? నీ ఆప్షన్స్: ఏ బైనాక్యులర్ లెన్స్, బి స్పెక్టకల్ లెన్స్, సి కాంటాక్ట్ లెన్స్, డి టెలిస్కోప్ లెన్స్. లైఫ్ లైన్. మదర్స్ హెల్ప్. అబ్బా, నచ్చావు పిల్లోడా.
ఇంతవరకు ఎవరికి అమ్మలకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు నోట్ నిండా హెల్ప్ లైన్ అడుగుతున్నావు, అమ్మ నీ హెల్ప్ అడుగుతున్నావు. అమ్మ మీ ఉద్దేశంలో ఏ లెన్స్ కనుగుడ్డుని తాకుతుంది? స్పెటికల్ లెన్స్. మీరు స్పెక్టికల్ లెన్స్ అనుకుంటున్నారు. నువ్వేమనుకుంటున్నావు? పాస్ చేద్దాం అనుకుంటున్నావు. ఓకే జ్ఞాన్దీప్ 0. అమ్మ స్పెక్టికల్స్ అంటే కళ్ళజోడు బయట ఉంటాయి, అది కనుగుడ్డును తాకదు. పైన ఉంటాయి కదా, ముక్కు మీద కూర్చుంటాయి. ఏమిటి రైట్ ఆన్సర్? కాంటాక్ట్ లెన్స్. ఇలా తీసి ఇలా పెట్టుకుంటాం కదా, అది కనుగుడ్డును తాకు. ఓకే కీర్తి, నీ ప్రశ్న. ఈ నలుగురిలో సినీ సంగీత దర్శకుడు కాని వారు ఎవరు? నీ ఆప్షన్స్: ఏ దేవిశ్రీ ప్రసాద్, బి ఎంఎం కీరవాణి, సి అనూప్ రూబెన్స్, డి చంద్రబోస్. డి చంద్రబోస్ ఫిక్స్. చంద్రబోస్ is the right answer. కీర్తి 10 points. గుడ్. రౌండ్ పూర్తయిపోయింది. ఒకసారి స్కోర్ ఎలా ఉందో చూద్దాం. హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 points, అఖిల్ ఫ్రమ్ విజయనగరం 10 points, ప్రవల్లిక ఫ్రమ్ తెనాలి 10 points, కీర్తి ఫ్రమ్ ధర్మవరం 10 points, జ్ఞాన్దీప్ ఫ్రమ్ నందిగాం 0 points. మనతో ఉన్నారు మా 5 కంటెస్టెంట్స్. వీరితో మనం ఆడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీకోసం కొన్ని పిక్చర్స్ వచ్చేస్తాయి. ఆ పిక్చర్స్ కి సంబంధించి నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉంటున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం కరెక్ట్ గా చెప్పారనుకోండి +10 points. రాంగ్ ఆన్సర్ చెప్తే -5. ఇది బజర్ రౌండ్. ఎందుకంటే ఉన్నవి కేవలం 3 పిక్చర్స్, మీరున్నారు 5. అంటే ఇది బజర్ రౌండ్. అవకాశం ఎవరు ముందుగా పట్టుకుంటారో చూద్దాం. హియర్ కమ్స్ ది ఫస్ట్ పిక్చర్. చూస్తున్నారు కదా, ఈ ఫోటోలోని భారత తొలి రాష్ట్రపతి జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? ఆయన ఎవరు? రాజేంద్ర ప్రసాద్. ఆయన జన్మించిన ప్రదేశం ప్రస్తుతం ఏ రాష్ట్రంలో ఉంది? అది మన భారతదేశంలోనే ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? ఓకే టైమ్ అప్. ఎవరు బజర్ ప్రెస్ చేయలేదు. అమ్మల్లో ఎవరైనా చెప్తారా? నేనే చెప్పేస్తున్నా, బీహార్. నెక్స్ట్ పిక్చర్ లో అన్నా సరే పాయింట్స్ ఓపెన్ చేస్తారేమో చూద్దాం. పిక్చర్ ప్లీజ్. మీ ప్రశ్న: ఈ ఫోటోలోని ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? ఆయన ఎవరు? అబ్రహాం లింకన్. అది అడిగితే బాగుండేది కదా, అది అడగం. ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు, ఆయన ఏ పార్టీకి చెందినవారు? ఓకే టైమ్ అప్. రిపబ్లికన్ పార్టీ. ఇంకొకటే పిక్చర్ ఉంది నా దగ్గర. ఉన్న ఈ ఒక్క పిక్చర్ కి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. చిత్రం ద పిక్చర్ లో లాస్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. ఈసారి వచ్చేటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం. హియర్ కమ్స్ ద పిక్చర్. నల్ల సూర్యుడు. సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఈ ఫోటోలోని నాయకుడికి మన దేశం అందించిన అత్యున్నత పురస్కారం ఏమిటి? బజర్స్ మోగాయ్. ముందుగా ఎవరు బజర్ ప్రెస్ చేశారు? లెట్స్ సీ. దట్ ఇస్ అఖిల్ ఫ్రమ్ విజయనగరం. భారత్ రత్న. భారత్ రత్న ఇస్ ది రైట్ ఆన్సర్. తీసుకో 10 points. రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు చూద్దాం స్కోర్స్ ఎలా ఉన్నాయో. అఖిల్ ఫ్రమ్ విజయనగరం 20 points, హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 10 points, ప్రవల్లిక ఫ్రమ్ తెనాలి 10 points, కీర్తి ఫ్రమ్ ధర్మవరం 10 points, జ్ఞాన్దీప్ ఫ్రమ్ నందిగాం 0 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ గెట్ ఇంటు అవర్ నెక్స్ట్ రౌండ్. ముచ్చటగా 3వ రౌండ్. లెటర్ హెచ్. మీకు ఒక పదాన్ని ఇస్తాం. ఆ పదంలో ఉన్నటువంటి అక్షరాల స్థానంలో ఖాళీలు ఇస్తాం. ఒక్కొక్క అక్షరం రివీల్ చేస్తాను. ఈచ్ లెటర్ రివీల్ చేసినప్పుడు పాయింట్స్ తగ్గుతూ వస్తూ ఉంటాయి. మొదటి అవకాశంలో మీరు చెప్పగలిగితే కనుక 50 points, రెండో అవకాశంలో చెప్తే 40 points, మూడో అవకాశంలో చెప్తే 30 points, నాలుగో అవకాశంలో చెప్తే 20 points అండ్ లాస్ట్ 5th అవకాశంలో చెప్తే 10 points ఇస్తాను. అయితే ఇక్కడ పదానికి సంబంధించి ఏమి ఇస్తాను మీకు? ఒక క్లూ ఇస్తాను. క్లూని బట్టి మీరు గెస్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా ఏం చేస్తాను? -5 తీసేసుకుంటాను. జాగ్రత్తగా చెప్పండి. ఇది కూడా బజర్ రౌండ్. లిటరేచర్ లో మీ మొదటి పదం. ఆన్ ది స్క్రీన్ 9-lettered word. 9-lettered word లో లెట్స్ రివీల్ లెటర్ నెంబర్ 3. క్లూ ఏంటంటే ముందు ఎకరం కొన్నాం,
ఆ తర్వాత పక్క ఎకరం కూడా కొనేసాం. ముందు ఎకరం కొన్నాం, ఆ తర్వాత పక్క ఎకరం కూడా కొనేసాం. బజర్స్ మోగాయ్. ముందుగా బజర్ ప్రెస్ చేసింది హర్షిత. ఎక్స్టెన్షన్ స్పెల్ ప్లీజ్. EXTENSION. ఎక్స్టెన్షన్ ఇది రైట్ ఆన్సర్. 50 పాయింట్స్ టు హర్షిత. ఈసారి ఉన్నాయి 13 అక్షరాలు. 13 అక్షరాల పదం స్క్రీన్ పై. లెట్ us reveal letter number 3. ఇప్పుడు ఇస్తున్న క్లూ ఇప్పుడు చెప్పగలిగితే మీకు వచ్చేస్తాయి 50 పాయింట్స్. గురికి బెత్తెడు ఎడంగా, లక్ష్యానికి లేదా గురికి బెత్తెడు ఎడంగా. ఓకే, టైమ్ అప్ ఫర్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తూ ఉన్నాము. ఈసారి రివీల్ చేస్తున్నటువంటి లెటర్ నంబర్ 6. ప్రవల్లిక. అప్రాక్సిమేట్లీ. అప్రాక్సిమేట్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. 40 పాయింట్స్ టు. లిటరేచర్ లో ఇంకొక పదం మిగిలింది. ఆ పదం మీ స్క్రీన్ పై వచ్చేస్తుంది. జాగ్రత్తగా చూడండి. 9 lettered word on the screen. Let us reveal letter number 3. ఇప్పుడు క్లూ ఇస్తున్నాను, చెప్పగలిగితే 50 పాయింట్స్. ద క్లూ ఇస్ మనీషా కొయిరాలా నవ్వితే కమల్ హాసన్ గారికి ఇలా వినిపించిందంట. బజర్ మోగింది. ఎవరిది? కీర్తి. అలిగేటర్. అలిగేటర్. అలిగేటర్ స్పెల్లింగ్ ఏంటమ్మా? ALLIGATOR. మనీషా కొయిరాలా నవ్వితే కమల్ హాసన్ గారికి అలిగేటర్ లా వినిపించిందా? మీ ఇమాజినేషన్, మీ విజువలైజేషన్ చాలా పొంతన లేకుండా ఉన్నాయి. ఓకే, ఐఎమ్ సారీ బేబీ. రాంగ్ ఆన్సర్. -5. ఈసారి రివీల్ చేద్దాం లెటర్ నంబర్ 5. ఇఫ్ యూ కెన్ గెస్ ఇట్ రైట్ నౌ, 40 పాయింట్స్. మనీషా కొయిరాలా నవ్వితే కమల్ హాసన్ గారికి ఇలా వినిపించిందట. భారతీయుడు సినిమాలో మనీషా కొయిరాలా నవ్వితే కమల్ హాసన్ గారికి ఇలా వినిపించిందట. ఓకే, టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కి నెక్స్ట్ క్లూ ఇస్తున్నాను. ఈసారి మీకు ఇస్తున్నటువంటి లెటర్ నంబర్ 1. మనీషా కొయిరాలా భారతీయుడు సినిమాలో నవ్వితే కమల్ హాసన్ గారికి ఎలా వినిపించింది? ఎవరో బజర్ ప్రెస్ చేసినట్టుగా నాకు వినిపించింది. అండ్ అది ఎవరు? ప్రవళిక. టెలిఫోన్. స్పెల్ చే. TELEPHONE. నీకెందుకు టెలిఫోన్ అనిపించింది? ఎక్కువగా సినిమా పాటల్లో హీరోయిన్ నవ్వేది టెలిఫోన్ లో మాట్లాడుతారు. 30 ఇచ్చేస్తున్నాను ప్రవళిక. కరెక్ట్ ఆన్సర్. లాజిక్ అమ్మలు ఎవరన్నా చెప్తారు. టెలిఫోన్ వనిలా నవ్వేదానా అని వస్తుంది. టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా. స్కోర్స్ చూద్దాం. రౌండ్ పూర్తయిపోయింది. ప్రవళిక ఫ్రమ్ తెనాలి 80 పాయింట్స్, హర్షిత ఫ్రమ్ హైదరాబాద్ 60 పాయింట్స్, అఖిల్ ఫ్రమ్ విజయనగరం 20 పాయింట్స్, కీర్తి ఫ్రమ్ ధర్మవరం 5 పాయింట్స్, జ్ఞాన్దీప్ ఫ్రమ్ నందిగాం 0 పాయింట్స్. ఈ రోజు అందరూ కూడా పాజిటివ్ స్కోర్ లో ఉన్నారు. మరి వీరితో మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ రౌండ్ లోకి. ఇక్కడ ఛాంపియన్ తేల్చేద్దాం. నెక్స్ట్ రౌండ్, ది లాస్ట్ రౌండ్, డెసిసివ్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఫైనల్ రౌండ్. రన్ రాజా రన్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసాం మన లాస్ట్ రౌండ్ లోకి. మొదటి క్వశ్చన్ లో 20 పాయింట్లు సంపాదించుకోవచ్చు. రాంగ్ ఆన్సర్ చెప్తే -10. రెండో ప్రశ్నకి 40 పాయింట్లు సంపాదించవచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -20. -20. మూడో ప్రశ్నకి 60 పాయింట్లు సంపాదించుకోవచ్చు, కానీ రాంగ్ ఆన్సర్ చెప్తే -30. అండ్ నాలుగో ప్రశ్నకి ఎంత సంపాదించవచ్చు? 80. కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. లాస్ట్ క్వశ్చన్ ఎంత ఇస్తుంది? 100. బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. మైనస్లకి భయపడం, పాజిటివ్ వైపు పరిగెడతామనే పిల్లలు రన్ రాజా రన్ కి రెడీ కండి. ఆర్ యు రెడీ? Yes, ma'am. 20 పాయింట్లకి మీ మొదటి ప్రశ్న. లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఏ రోజు? బజర్స్ మోగాయ్. హర్షిత. October 2nd. 2nd October is the right answer, Harshita. 20 points there. మీ ముందుకు వస్తుంది 40 పాయింట్స్ క్వశ్చన్, బట్ -20 అయ్యే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఆడండి. మీ ప్రశ్న, స్కల్ అండ్ 2 బోన్స్ దేన్ని సూచిస్తుంది? బజర్ మోగింది. అండ్ ముందుగా బజర్ అఖిల్. డేంజర్.
ఓరిని నువ్వు ఈ అమ్మ డేంజర్లో ఉన్నావు. పిట్ట కొంచెం పూతగానం అంటారు, నిన్ను చూసే నేర్చుకోవాలి. కొంచెం సుతారంగా సున్నితంగా డేంజర్ చెప్పు. డేంజర్ ఏ మరీ తుస్సు, నీ స్టైల్లోనే చెప్పబోయ్. బాగుంది. డేంజర్ I know you're very dangerous and that's the right answer, Akhil. 40 points to you. మీ వాడు ఇంట్లో కూడా ఇంతేనా అండి? ఎవరు డేంజరా? కరెక్ట్ గా ఉండాలంటాడు. లేకపోతే ఉండేదాకా వాడు మనకే పనిష్మెంట్ ఇస్తాడు. అయ్యే బాబోయ్, ప్లీజ్ బాబు, నువ్వు నాకు అలాంటి పనిష్మెంట్లు ఏమి ఇవ్వకు. నెక్స్ట్ వస్తుంది 60 points క్వశ్చన్. ఆల్ ది బెస్ట్ టు యు ఆల్ అండ్ హియర్ కమ్స్ ది క్వశ్చన్. మీ ప్రశ్న, ట్రిపోలి ఏ దేశానికి క్యాపిటల్? అండ్ బజర్ మోగింది. ముందుగా బజర్ కొట్టింది కీర్తి. లిబియా. లిబియా ఇస్ ది రైట్ ఆన్సర్ కీర్తి. గుడ్ జాబ్. అలా ఎలా చెప్పావు? లిబియా ట్రిపోలి అని చిన్న 6th క్లాస్ నుంచి చదువుతూనే ఉన్నాం దాని గురించి, కాబట్టి ఈజీగా గుర్తుండిపోయింది. వెరీ గుడ్. యాక్చువల్లీ మీలో చాలా మందికి లిబియా అండ్ ట్రిపోలి తెలిసే ఉండి ఉంటాయి. ఇంకెవరెవరికి తెలుసు? గుడ్. కానీ ముందుగా బజర్ ప్రెస్ చేయడమే రన్ రాజా రన్లో నిజమైన స్పిరిట్. మనకి తెలిసింది వెంటనే గుర్తుకు రావాలి, అది తెలిసింది మనం పర్ఫామ్ చేయడానికి కాన్ఫిడెన్స్ కావాలి. జ్ఞాన్దీప్, అవకాశం ఇంకా ఉంది నీకు. కీర్తి 65లో, అఖిల్ 60లో, ప్రవళిక అండ్ హర్షిత 80లో ఉన్నారు. ఇప్పుడు వచ్చేది ఏమిటి? 80 points క్వశ్చన్. ఇది ఒక్కటి చెప్పు గురు, నీ స్కోర్ బోర్డులకు 80 వచ్చేస్తాయి. ఓకే. అండ్ కీర్తి, నువ్వు సెకండ్ ఇన్ లీడ్లో ఉన్నావు. 80 points వస్తే నీ స్కోర్ ఎంత అవుతుంది? 145. 145తో నువ్వు లీడ్లోకి వెళ్ళిపోవచ్చు. అండ్ ప్రవళిక, హర్షిత, మీ స్కోర్ ఎంత అవుతుంది? 160. 160. మీ ఇద్దరిలో ఎవరు ఛాంపియన్ అవ్వడానికి దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తారో చూస్తాను. అఖిల్, నెక్స్ట్ వస్తున్నటువంటి క్వశ్చన్ మీకు 80 points ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40 వస్తాయి. జాగ్రత్తగా సమాధానం చెప్పండి. హియర్ కమ్స్ ద క్వశ్చన్. మీ ప్రశ్న, 10 మిలియన్లు కలిపితే ఎంత అవుతుంది? మళ్ళీ బజర్ ముందుగా ప్రెస్ చేసేస్తుంది కీర్తి. ఆన్సర్ ప్లీజ్. 1 కోటి. 1 కోటి కరెక్ట్ అయితే నీకు ఇస్తా 80. కరెక్టే. కాకపోతే నేను తీసుకుంటే 40. యు వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్? Yes. That's the right answer, Papa, and you get 80 points. Everybody, get ready. 100 points question వస్తుంది. జ్ఞాన్దీప్, 100 points వస్తాయి, నీ స్కోర్ బోర్డ్ పైకి వస్తాయి 100 points. ప్రవళిక అండ్ హర్షిత, మీకు వచ్చేస్తాయి 180 points. మీ ఇద్దరిలో ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పినా మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అవుతారు ఛాంపియన్. అండ్ అఖిల్, నీకు 100 points వస్తే 160. సో 160తో నువ్వే ఛాంపియన్ అవ్వచ్చు. ఎవరు ఛాంపియన్ అవుతారో చూద్దాం. ఆల్ ది బెస్ట్ యూ. హియర్ కమ్స్ 100 points క్వశ్చన్. రన్ రాజా రన్లో చివరి ప్రశ్న, శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లో ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న. 100 points క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. రాంగ్ ఆన్సర్ అయితే -50. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? బజర్స్ ప్రెస్ అయ్యాయి అండ్ ముందుగా ప్రెస్ చేసింది కీర్తి. రమన్ సింగ్. Raman Singh is the right answer, Kirti. 100 points there. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ విత్ ది హైయెస్ట్ స్కోర్ 245, కీర్తి ఫ్రమ్ ధర్మవరం. వెరీ ఇంట్రెస్టింగ్. పిల్లలందరూ కూడా పోటీ పడ్డారు, చాలా ఇంట్రెస్టింగ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వాళ్ళ ప్రయత్నానికి ఏమాత్రం లోపం లేకుండా ప్రయత్నించినందుకు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందిస్తోంది ఈటీవీ. Hi Gnandeep, congratulations. All the best. Yes, Pravalika, very good job. Chala baga perform chesav. Here's your certificate. Danger. Yama danger. నేనేం తప్పు చేయలేదు, నాకు పనిష్మెంట్స్ ఇవ్వకు. కంగ్రాచులేషన్స్. వెల్ హర్షిత, వెరీ వెల్ పర్ఫార్మ్, చాలా టైమ్లీ ఆన్సర్స్. ఆల్ ద బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఈ రోజు ఛాంపియన్ విత్ ద హైయెస్ట్ స్కోర్ రికార్డ్ కీర్తి ఫ్రమ్ ధర్మవరం. శ్రీ
గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి ఈ రోజు ఈటీవీ అందిస్తుంది 5000 రూపీస్ ప్రైజ్ మనీ. కీర్తి, ముందు ఒక 10 లోంచి 5 వెళ్ళిపోయాయి. నువ్వు చాలా నిరాశపడ్డావు ఆ టైంకి. రాంగ్ ఆన్సర్ చెప్పాను ఎందుకు? ఇంకా అవును మేడం, బట్ ఇంకా రన్ రాజా రన్ ఉంది, స్కోర్ చేయొచ్చు అనే ధైర్యంతో ఉన్నాను. అవును, అలిగేటర్ అనేది ఎందుకు వచ్చింది? అలిగేటర్ నవ్వుతుందని నీకు ఎందుకు అనిపించింది? అదేదో కన్ఫ్యూజన్ లో ఆలిగేటర్ అనే వర్డ్ వచ్చేసింది, లెటర్ సరిపోయింది కదా అని చెప్పేసాను తొందరలో. బట్ ఇట్ వాజ్ రియలీ వెరీ నైస్. రన్ రాజా రన్ లో నువ్వు మళ్ళీ తిరిగి లేచి పరిగెత్తిన తీరు, బజర్ ని చాలా ఫాస్ట్ గా ఉపయోగించిన తీరు చాలా బాగుంది. అక్కడ నీ కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు ఖచ్చితంగా గెలవాలి అని అంత దూరం నుంచి వచ్చాం మేము. ధర్మవరం అంటే ఇక్కడ నిన్న నైట్ బయలుదేరి అక్కడికి వచ్చాము, అంత దూరం నుంచి వచ్చాము. ఇక్కడికి వచ్చి కనీసం గెలవాలి, లేకపోతే సెకండ్ ఇన్ లీడ్ అన్నా ఉండాలి. అందుకు చాలా నా బెస్ట్ వరకు నేను ట్రై చేశాను. సో ఐ వన్, దట్స్ ఇట్. Come here, come here, come here. I like that spirit. Keep that spirit on. అమ్మ, మీకు ఎలా అనిపించింది మీ పాప పెర్ఫామ్ చేస్తుంటే? చాలా హ్యాపీగా ఉంది మేడం. గెలిచినందుకు హ్యాపీగా ఉంది. అవును మేడం. అని ముందు 10 లోంచి 5 పోయినందుకు మీరు కొంచెం బాధపడ్డట్టున్నారు. అప్పుడేం బాధలేదు, మళ్ళీ రాలేదే అని బాధ వచ్చింది, కొంచెం ఉంది. బట్ లాస్ట్ రౌండ్ లో అందరికంటే ముందు బజర్లు ప్రెస్ చేసుకుంటూ దూసుకెళ్ళిపోతా ఉంది. అప్పుడేమనిపించింది? చాలా హ్యాపీగా ఉంది మేడం. వెరీ గుడ్. కానీ వాళ్ళ నాన్నకు వస్తుంది, నా బిడ్డ వస్తుంది అని ఉంది మేడం. వెరీ గుడ్. Champion అవుతుంది. ఈ రోజు వాళ్ళ నాన్న బదులు మీరే దగ్గరుండి చూసారు మీ అమ్మాయి గెలవడం. అవును మేడం, వాళ్ళ నాన్న ఉంటే ఇంకా చాలా. వాళ్ళ నాన్నగారు టీవీలో చూస్తారండి? లేదండి, ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఇది ఓన్లీ అమ్మలకు మాత్రమేనమ్మా. అట్లా పెట్టకూడదు మేడం, ఫాదర్స్ కూడా పెట్టాలి. ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఎందుకంటే అమ్మలు పిల్లల వెనకాల చాలా స్ట్రాంగ్ ఫోర్స్ కదా అని అమ్మలకు అవకాశం ఇచ్చాము. ఫాదర్స్ అయితే ఇంకా బాగా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. అప్పుడు ఇంకా అసలు మదర్స్ ఈ మాత్రం కూడా మాట్లాడరేమోనండి. లేదండి. బట్ ఎనీ కేస్ లెట్స్ థింక్ అబౌట్ దట్. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. అయితే ఇక్కడితో అయిపోలేదు. మేము మిమ్మల్ని కలుసుకుంటాం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో. ఇక్కడ నువ్వు 5,000 మాత్రమే గెలుచుకున్నావు. సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలు అండ్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకునే అవకాశం ఉంది కీర్తి నీకు. అక్కడ మిగతా ఛాంపియన్స్ తో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. ఓకే. ఆల్ ది బెస్ట్ యూ. ఐ సీ యూ ఆన్ సాటర్డే. ఇది ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్. ఓ సరికొత్త రికార్డ్ తో ఈ ఎపిసోడ్ నుంచి మేము సెలవు తీసుకుంటున్నాం. హైయెస్ట్ స్కోర్ ఇప్పటి వరకు 245, దాట్ ఇస్ విత్ కీర్తి ఆఫ్ ధర్మవరం. ఈ రికార్డ్ ని బద్దలు కొట్టే ఛాంపియన్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తుంది ఛాంపియన్. అంటిల్ దెన్, బై బై.